హలో అండి, వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఓన్లీ బోట్ నెక్ బ్యాక్ సైడ్ కటింగ్ ఓన్లీ చూపిస్తున్నామండి. కటింగ్ మెజర్మెంట్స్తో సహా మెయిన్ బ్లౌజ్ కానీ లేదంటే మనం బాడీ మెజర్మెంట్స్ కానీ తీసుకున్నప్పుడు బాడీ మెజర్మెంట్స్ కంటే ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని ఖర్చుల కోసం కలుపుకొని మనం ఇక్కడ పొడవు తీసుకున్నాము. అలాగే బాడీ లూజ్ వచ్చేసి 11.5 ఉంది. అలాగే మెయిన్గా బోట్ నెక్ కావాల్సింది షోల్డర్ అండి. షోల్డర్ పెంచుకొని తీసుకోవాల్సిందే. 7.5గా షోల్డర్ని మనం మెజర్ చేసుకున్నాం. అలాగే ఈ 7.5లో మనం ఈ నెక్ తీసుకునేటప్పుడు షోల్డర్ వైపు నుంచి తీసుకోవాలండి. నేను ఇక్కడ నుంచి 3.5గా ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ మనకి నెక్ షేప్ తీస్తామన్నమాట. ఇక్కడ షోల్డర్ డౌన్ దిగేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని 7 ఇంచెస్గా ఒక మార్కింగ్ చేసుకుని ఈ 7 ఇంచెస్లో నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేయాలి. అప్పుడు టోటల్ 6.5 వస్తుంది. అప్పుడు చేతి రౌండ్ దగ్గర ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయండి. కొంచెం కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు బాడీ పెంచుకున్నందుకు, షోల్డర్ లెంగ్త్ పెంచుకున్నందుకు ఇక్కడ చంక దగ్గర ఏమైనా లూజ్ వస్తుందా అని అనుకుంటాకి ఎలాంటి ఛాన్సెస్ లేదు. ఇదిగోండి, బాడీ కరెక్ట్గా ఎంత ఉందో మనం నడుం దగ్గర చంక దగ్గర కూడా అంతే ఉంది. ఇప్పుడు చంక డౌన్ తీద్దాం, ఈ రౌండ్ తీద్దాం. ఇక్కడి నుంచి కొంచెంగా ఒక 1/4 ఇంచు లోపలికి వస్తే మనకి ఎలాంటి ముడతలు రాకుండా ఉంటాయండి. ఇది రా సిల్క్ మీద కానీ లేదంటే హాఫ్ పట్టు మీద అయితే చాలా బాగా కనిపిస్తుంది, ఎలిగెంట్గా ఉంటుంది. ఎలాంటి ముడతలు రావు. ఎలాంటి క్లాత్కైనా మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. అప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండాను ఉంటాయి, వెనకాల లూజ్గా లేకోకుండా పర్ఫెక్ట్గా బాడీకి అంటుకున్నట్లు ఉంటుందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీస్తున్నాం. బ్యాక్ నెక్ 10 ఇంచులుగా ఉంది. ఆ మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసి షోల్డర్ మీద నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసాము. అలాగే ఇక్కడ మాత్రం ఒక హోల్ ఇమ్మన్నారండి. అది రౌండ్గా కానీ డ్రాప్గా కానీ ఎలా అయినా మనం ఇచ్చుకోవచ్చు. నేను 2 ఇంచెస్ మార్కింగ్తో చిన్న బాక్స్ లాగా ఇచ్చాను. అలాగే బోట్ నెక్ షేప్కి మనం ఇక్కడ ఇచ్చే హోల్కి మధ్యలో 2 ఇంచెస్గా ఒక గ్యాప్ పట్టి పెట్టాం. ఇక్కడ క్లాత్ ఉంటుందన్నమాట. ఈ పైన మాత్రం బోట్ నెక్ షేప్ వస్తుంది. ఈ లోపల మాత్రం మన ఇష్టం వచ్చిన డ్రాప్ వేసుకోవచ్చు. ఇప్పుడు బోట్ నెక్ కట్ చేయడానికి ఈ స్కేల్ యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూడండి. ఇలా అయితే మామూలుగా, అలా కాకుండా బోట్ నెక్ అయితే ఇలా పెట్టాలి. మరొకసారి చూపిస్తాను, మళ్ళీ ఒకసారి చూడండి. బోట్ నెక్ అయితే ఇలా పెట్టుకోవాలి స్కేల్ని, ఈ ఆర్మ్ రౌండ్ స్కేల్ని. అదే మామూలుగా రౌండ్ ఇవ్వటం అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు బోట్ నెక్ కట్ చేస్తున్నాం కాబట్టి స్కేల్ని ఈ విధంగా మన వైపు కోణం వచ్చేలాగా పెట్టుకుని రౌండ్ అనేది పైన షోల్డర్ మీద తిరిగేలాగా ఉంటే బోట్ నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలామందికి ఇక్కడే బోట్ నెక్ బాగానే కట్ చేస్తారు, కానీ ఆ నెక్ షేప్ ఇవ్వటం కుదరక ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మీరు ఇలా ఇచ్చినట్లయితే బాగుంటుంది. నేను ఇక్కడ ఈ బ్యాక్ నెక్కి విండో హోల్ అంటాం కదా, దానికి డ్రాప్ లాగా ఇస్తున్నాను. ఈ డ్రాప్ వీళ్ళకి నచ్చకపోతే దీన్ని రౌండ్గా కానీ లేదంటే హార్ట్ సింబల్గా కానీ కూడా మనం మార్చుకోవచ్చు. నేను ఈ సింబల్ అయితే ఇస్తున్నానండి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక షార్ట్ వీడియోని పెడతాను, మీకు కూడా ఒక అర్థమవుతుంది. ఈ వీడియోని చూసి ఎవరైనా ఈజీగా బోట్ నెక్ని ఎలా మెజర్మెంట్ ఎక్కడ పెంచుకోవాలి, ఎలా తీసుకోవాలి, చంక డౌన్ ఎలా తీసుకోవాలి, ముడతలు రాకుండా ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో మీకు అన్ని వివరంగా చెప్పానండి. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అర్థం కానట్లయితే ఒక కామెంట్ చేసినట్లయితే నేను మళ్ళీ మీకు రిప్లై ఇవ్వటం కానీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మన మెజర్మెంట్స్ ప్రకారం బాడీ అవుట్లైన్ మాత్రం కట్ చేసేస్తున్నాను. మధ్యలో హోల్ ఉంది కదా, ఆ హోల్ని అయితే ఇప్పుడు కట్ చేయనండి. ఇదిగోండి, చంక చూస్తున్నారు కదా, రౌండ్ దగ్గర కొంచెం బాడీ వైపుకి వచ్చాం. ఒక 1/2 ఇంచు కంటే తక్కువ ఉంటుంది, ఒక గీత కంటే ఎక్కువ ఉంటుంది అన్నమాట. అట్లా వచ్చినట్లయితే మనకి చంక దగ్గర ఎలాంటి ముడతలు రావు. ఇది ఓన్లీ బ్యాక్ పార్టేనండి. ఇదిగోండి, బోట్ నెక్ షేప్ చూపించడం కోసం ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. లెక్క అయితే కుట్టేటప్పుడు అయితే మనకి పేపర్ సాఫ్ట్ వేస్తాం కాబట్టి ఇంకా నీట్గా వస్తుంది, కానీ మీకోసమని ఇప్పుడే కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ డ్రాప్ అనేది మనకి వీడియోలో కనిపించడం కోసం ఇలా చూపిస్తున్నానండి. నేను స్టిచ్ చేసేటప్పుడు వేరే క్లాత్ వేసి తిరిగేస్తాను, అప్పుడు ఆ డ్రాప్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది.
ఇదిగోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ కోణంలాగా కావాలని అడుగుతారు. వాళ్ళు వాళ్ళు ఎట్లా అడిగితే ఆ విధంగా అంటే కస్టమర్ ఎలా అయితే అడుగుతారో ఆ విధంగా మనం ఇక్కడ డ్రా చేసుకున్నట్టు పెట్టుకొని పేపర్ సాఫ్ట్ వేసి దాన్ని తిరిగేస్తే పర్ఫెక్ట్‌గా వస్తది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్